అవోల్లా నిన్ని అలా నమ్మకం అనే మాట మీదనే నమ్మకం లేకుండా అవుతుంది. ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మద్దో తెలుస్తలేదు. తెల్లారి లేస్తే పొద్దుకే లోపట మనం ఎవరి చేతిలో మోసపోతున్నామో కూడా తెలియకుండా నడుస్తుంది కాలం. పాపం పుణ్యం పురుషార్థం అనుకొని చార్ధామ్ యాత్రకు పోదామని పైసలు కడితే నిండా ముంచిపోయిండట 270 మందినో మనిషి. ఎంత లేదన్నా 80 లక్షలట. చూడుర్రి పోలీస్ టౌన్ల చుట్టూ ఎట్లా తిరుగుతున్నారో న్యాయం చేయమని. గుంటూరు జిల్లా తెనాలోలట వీళ్ళంతా. చార్ధామ్ యాత్ర తీస్తున్నా వచ్చేటోళ్ళు ఎవరన్నా ఉంటే తలా 28,000 రూపాయల చొప్పున కట్టమని కరపత్రాలు వంచి మీదితే నాలే నాదితే నాలే అని నమ్మించి అటు ఇటు 270 మంది తాన పైసలు వసూలు చేసినట. తెనాలిలో ఉండే ఈ గురుమూర్తి అనేటోడు సరస్వతి పుష్కరాలు కలిసి వస్తాయి, చార్ధామ్ యాత్రలు తిరిగి రావచ్చు అని చెప్పి ఆయనతో పైసలు కట్టిరట అంతా. ఇక వాడు ట్రైన్ టికెట్ బుక్ చేసిండు, ఢిల్లీకి వెళ్ళి హరిద్వార్ దాకా మంచిగానే కొంటపోయినట. హోటల్ బుక్ చేసినట. ఇక తెల్లారినాక తయారుండాలని చెప్పి అదవారి సంధి జాడపత్త లేకుండా మాయమైనట. 18వ తారీఖు మేము హరిద్వార్లో రూమ్ ఇచ్చున్నారు. అక్కడ హరిద్వార్ చూసుకొని వచ్చాం. తెల్లారితే 19వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 5 గంటల రూమ్ చెక్అవుట్ చేసి కిందకి రావాల్సిన వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మాకు కనబడలేదండి. ఇంతకు ఎంత చొప్పున తీసుకుంటూ మనిషికి ఏటటి తీసుకుపోతున్నాడు? మనిషికి 28,000 రూపాయలు. ఇది సరస్వతి నది పుష్కరాల దానికి సంబంధించిన టూర్ ప్యాకేజ్ అండి. ఇది మొదలు చెప్పింది వేరే చేసింది వేరేనట. పైసలు మొత్తం కట్టవలసిన పని లేదని ముందు చెప్పి టూర్కు 10 రోజుల ముందే మొత్తం వసూలు చేసుకున్నట. పాపం హరిద్వార్లో విడిచిపెట్టి పోయినాక పైసలు లేని వాళ్ళు మోసపోయినామని బాధపడేటోళ్ళంతా ఎటునో అట్లా ఇంటికి చేరితే ఈ ఏడుదాకా వచ్చినాం నిండమునినాక సలెక్కడిదని ఇంటికాడలతోని ఫోన్లలో మళ్ళీ పైసలు ఇప్పించుకొని ఆయనతో యాత్ర పూర్తి చేసి వచ్చిరట. ఇంకొంతమంది ముసలోళ్ళు, పెద్దోళ్ళు, పిల్లలు, ఆడవాళ్ళు అనేక రకాల మందిగా వచ్చి ఉంటే డబ్బులు ఉండి లేక మళ్ళీ మా ఇళ్ళకి ఫోన్ చేసుకొని డబ్బులు ఇచ్చుకొని మా సొంత వెహికల్ పెట్టుకొని హోటల్లో తిని బయట తినకుండా ఉంటూ కొంతమంది యాత్ర చేశాము. కొంతమంది పూర్తిగా తిరుగుముఖం బట్టి ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ చార్ధామ్ కాడ హెలికాప్టర్ ఛార్జ్ పేరు మీద తలో 15,000 రూపాయలు మళ్ళా వసూలు చేసినట్ట. ఇంకా అవి కూడా బొక్కే అయినాయట కట్టిన వాళ్ళందరి. 1000 రూపాయలు కట్ చేసి 14,000 మీకు వేస్తానని చెప్పాడండి. ఆ 14,000 కూడా మొత్తం ఉటాయించేసి మొత్తం చెప్పైపోయాడు. నాకు ఏడవలేక నవ్వుతున్నట్టుండి అన్న. లోపల బాధ ఉన్నట్టుంది కానీ అందరినీ బకరాలను చేసిన తీరు తలుసుకుంటేనే నవ్వు వస్తున్నట్టుంది అన్నకు. ఈ జ్యోతిర్మయ అక్కనైతే 7గురితో పైసలు కట్టించిందట. మేము కూడా చార్ధాంబు నా తరపు నుంచి ఒక 7గురిని తీసుకెళ్లాను. మరి ఇంతమందిని మోసం చేసి ఇటు మాయమైందా మనిషి? నిజంగా మందిని అందరినీ ముంచే ఏటన్నా పారిపోయిందా లేకుంటే ఏదన్నా ఆపదలు చిక్కిందా అన్నదే అర్థం కాని సస్పెన్స్ ముచ్చట ఇప్పటికైతే. ఈ గురుమూర్తి అన్నను బామర్ది నడుచుకుంటే మాకు కూడా ఏ ముచ్చట తెలియదని చెప్తున్నారట. పోయ్యా మోసం అనుకుంటా ఎక్కడోళ్ళక్కడ పోలీస్ కేసులు పెడితే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారట ఎటు పోయిందా అని. మరి ఎవ్వరి సాయం లేకుండా మూడో కంటికి తెలియకుండా ఇంతమందిని ఎట్లా తీసుకొద్దాం అనుకుండో ఆ గురుమూర్తి అనేటోడే అనేది జాడ తెలిస్తే గానీ బయటపడది ముచ్చట.